హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మను. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుంటారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు సరికొత్త ఆఫర్ వీడియో అండి, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ కలెక్షన్ని, ఆల్ ఇన్ వన్ కలెక్షన్ అన్నిటినీ తీసుకొచ్చాను. మిస్ అవ్వకుండా చూడండి. అన్నీ ఉన్నాయన్నమాట. నెక్ సెట్స్, నెక్లెస్లు, ఇయర్ రింగ్స్, బీడ్స్ కలెక్షన్ అన్నీ ఉన్నాయి. అంటే లో ప్రైస్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా, తక్కువ ప్రైస్లో ఉండేలాగా తీసుకొచ్చాను. వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఎక్కడ ఫాస్ట్ చేయొద్దండి, తర్వాత ఫార్వర్డ్ చేయొద్దండి. ఫార్వర్డ్ చేస్తే మీరు మిస్ అయిపోతారు. అన్నీ అందరికీ వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. ఈ క్వశ్చన్స్కి, అందరికీ వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తాను. ప్లీజ్ వినండి. చాలామంది వినట్లేదన్నమాట, స్కిప్ చేస్తున్నారు. ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలనేది ఫస్ట్ నేను చెప్పేది. అది కూడా ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. నేను చెప్పే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ క్లియర్ అవుతాయి నేను వీడియో వింటే. కానీ వీడియోలో చెప్పేది ఏది వినట్లేదు. ప్లీజ్ 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 ప్లీజ్, నేను ఇంతగా ప్రతి వీడియోలో చెప్పిందే చెప్తూ వాటికి ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటూ వస్తున్నా, బట్ అయితే వినట్లేదు. ప్లీజ్ అండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను పేరున చెప్పాలా అంటే, ఒక్కొక్కరికి పర్సనల్గా చెప్పాలా అంటే కష్టం అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ దయచేసి వీడియోని క్లియర్గా వినండి. మీ క్వశ్చన్స్ క్లియర్, ఆన్సర్స్ అన్నీ తెలిసిపోతాయి. ఇక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వలన నేను నెక్స్ట్ ఆఫర్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నాకనే వీడియోని మొత్తం చూడండి. ప్లీజ్ ప్లీజ్, ఎందుకంటే వ్యూస్ అయితే వేలల్లో వస్తున్నాయి, బట్ అయితే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారండి. ప్లీజ్, ఇది కొత్త ఛానల్, సిరి హోల్సేల్ జ్యువెలరీ, హోల్సేల్లో జ్యువెలరీ పెట్టానమాట. సిరి కలెక్షన్స్ కాదు, సిరి హోల్సేల్ జ్యువెలరీ. మర్చిపోకుండా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది కూడా చేసుకున్నాను. ఇది ఒక సేమ్ అనుకుంటున్నారు. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోలో అన్ని క్లియర్ చేస్తాను, అన్ని క్వశ్చన్స్ కూడా. ఆర్డర్ ఎలా పెట్టాలి, సిఓడి అవైలబుల్ ఉందా లేదా, డెలివరీ టైం ఎన్ని రోజులు పడుతుంది, డ్యామేజ్ వస్తే ఎలాగా, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి, ఫ్రీ షిప్పింగా, ఎక్స్ట్రా షిప్పింగా, కలర్ ఇష్యూస్ ఉంటే ఎలాగా, సైజెస్ ఇష్యూ ఉంటే ఎలాగా, పేమెంట్ ఎలా చేయాలి, స్క్రీన్ షాట్ చాలా మంది తీయడం రావట్లేదు, అవి ఎలా తీసుకోవాలి, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. టెన్షన్ ఏం లేదు. ఏమంటే మీరు స్కిప్ చేసేస్తున్నారు, లేదా వాయిస్ వినకుండా ఇవి ఒకటి చూస్తున్నారు, ప్రోడక్ట్ ఒకటి. అలా కాదండి. ప్లీజ్ తప్పకుండా అన్ని వినండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్లీజ్ ప్లీజ్ దయచేసి వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి, ఒక్క సెకండ్ మీరు ఫాస్ట్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మిస్ చేస్తున్నారు. యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆఫర్ అయిపోకనే, మీకు స్టాక్ అయిపోకనే, ఆఫర్ ఎట్లనే స్టాక్ అయిపోకనే మీరు ప్రోడక్ట్ అనేది తీసుకోగలుగుతారు. చాలామంది లేటుగా చూస్తున్నారు వీడియోను. ఎప్పుడో పెట్టిన వీడియోని ఈరోజు చూసి అడిగి పెడతారు. లేదండి స్టాక్ అవుట్ అయిపోయింది అంటే, ఎందుకండి స్టాక్ అవుట్ అయిపోయిందని చెప్తున్నారు, నేను 2 అడిగా 3 అడిగాను, అదే స్టాక్ అవుట్ అంటున్నారు అంటే, మీరు పెట్టిన రోజు నెక్స్ట్ డే చూడగలిగితే మీకు ఆఫర్లో దొరుకుతాయండి. అది కాక నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవట్లేదు, నోటిఫికేషన్స్ వచ్చేకి, అందుకే మీరు లేట్గా చూడగలుగుతున్నారు. ప్లీజ్, ఆఫర్వి తర్వాత స్టాక్ అయిపోకనే మీరు తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఆఫర్ వీడియోని ఫస్ట్లోనే చూడగలుగుతారు, ఫస్ట్లోనే ఆఫర్ జ్యువెలరీని తీసుకోగలుగుతారు. అది మీకోసం మాత్రమే. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చే క్వశ్చన్, ఆర్డర్ ఎలా పెట్టాలి అనేది.
చాలా అంటే చాలా సింపుల్ అండి ప్రోడక్ట్ బుక్ చేసుకోవడం అనేది. ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తున్నవి ఏవి నచ్చినా సరే వాటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ ఎలా తీయాలనేది కూడా కొందరికి తెలియట్లేదు. వీడియోని ఫాస్ట్ చేయండి. ఇంతకుముందు ఫాస్ట్గా పెట్టేదాన్ని, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క సెకండ్ పెట్టేదాన్ని. బట్ అయితే ఇప్పుడు చాలామంది వెంటనే వెళ్ళిపోతుంది అంటున్నారు అనేసి 10 సెకండ్స్ ఈచ్ ప్రోడక్ట్ 10 సెకండ్స్ దానికన్నా తక్కువ పెడుతున్నాను. 10 సెకండ్స్ కన్నా తక్కువ ఉంటుంది. మీరు వీడియోని మధ్యలో ఫాస్ట్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత మీరు అవైలబిలిటీ చెక్ చేసుకోండి. మీకు స్క్రీన్ షాట్ తీయడం రాలేదు, ఒకవేళ మీ ఫోన్లో ఆప్షన్ లేదు అంటే ఇంకొక ఫోన్ నుంచి ఫోటో తీసుకోండి, లేదా టీవీలో చూస్తూ ఫోటో తీసుకోండి. ఇక తర్వాత వాట్సాప్ గ్రూప్లో మీకు ఏవైనా నచ్చించేటివి అవైనా సరే మీరు కావాలనుకున్నవి ఇక్కడ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి, ఇక్కడ వీడియోలో ఉన్నది స్క్రీన్ షాట్ తీసుకొనైనా లేదా వాట్సాప్ గ్రూప్లో అయినా సరే ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు అవైలబిలిటీ చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్కి ఆ ఫొటోస్ పెట్టేసి ఇది అవైలబుల్ ఉందా లేదా అని అడిగితే నేను అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి చెప్తాను. ఐ విల్ చెక్ అని పెడతాను. పెట్టిన తర్వాత కూడా మీకు 1 hour 2 hours అయినా సరే రిప్లై ఇవ్వలేదు అంటే ఒక్కసారి అడగండి. ఒక 2-3 hours గ్యాప్ ఇచ్చి అడగండి. ఎందుకంటే మళ్ళీ నేను ఎవరు అడిగారు అనేది కూడా మిస్ అవుతున్న. కంటిన్యూగా కాల్స్, కంటిన్యూగా మెసేజెస్ అండి. దీనికి స్పెషల్ థ్యాంక్స్ అనమాట. అసలు చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా మంచిగా ఆదరిస్తున్నారు. అసలు కంటిన్యూ కాల్స్ అండి. నేను ఎక్స్పెక్ట్ చెయ్యనంత రీతిలో నాకు సపోర్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. బట్ మెసేజ్లకి రిప్లై ఇస్తాను, ఆన్లైన్లో ఉన్నానంటే వెయిట్ చేయండి. ఫాస్ట్గా కావాలని కాల్స్ చెయ్యకండి. అంటే కాల్ ఆప్షన్ ఉంది, బట్ అయితే అవైలబిలిటీ చెక్ చేయడానికి కాల్ అనేది చేయకండి. అవైలబిలిటీ చెక్ చేస్తాను. అవైలబుల్ ఉంది అనగానే నేను ఆర్డర్ ఎలా పెట్టాలి, పేమెంట్ డీటెయిల్స్, అలాగే అడ్రస్ ఎలా పెట్టాలి, ఏ ఫార్మేట్లో పెట్టాలని పెడతాను. పేమెంట్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాలి. క్యాష్ ఆన్ డెలివరీ అనేది అది తొందరలో తీసుకురావాలని ట్రై చేస్తున్నాను. అది తొందరలో మీ ముందుకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా తీసుకొస్తాను. ప్రజెంట్ అయితే లేదు. వచ్చినప్పుడు గ్రూప్లో అప్డేట్ చేస్తాను. గ్రూప్లో అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. తర్వాత నేను పెట్టిన ఫోన్ నెంబర్కి మాత్రమే మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఒకవేళ లేదు, మాకు ఆ యాప్స్ ఏవి లేవు అన్నప్పుడు అకౌంట్ కూడా చేస్తామన్నా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తానండి. ఒకవేళ మీరు ఏ నెంబర్ నుంచి ఆర్డర్ పెడుతున్నారో ఆ నెంబర్ నుంచినే చేయాలని ఏం లేదు. మీరు ఏ నెంబర్ నుంచి చేసినా సరే మీరు ఆర్డర్ పెడుతున్న నెంబర్ నుంచి మీరు స్క్రీన్ షాట్ పెడితే చాలు. అలా స్క్రీన్ షాట్, ఒకవేళ మా దగ్గర క్యాష్ ఉందండి, మేము ఎలాగ అని అంటుంటారు, లేదా మాకు ఫోన్పేలు ఇవేవి తెలియదు అంటుంటారండి. ఇవన్నిటికీ సింపుల్ అనమాట. కొంచెం ఆలోచిస్తే ఆ సొల్యూషన్స్ దొరుకుతాయి. మీ దగ్గర క్యాష్ ఉందనుకోండి, ఎవరి దగ్గరైనా అందుబాటులో ఫోన్పే ఉన్న వాళ్ళకి, రిలేటివ్స్కి, ఇంట్లో వేరే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి మీరు క్యాష్ ఇచ్చి దాని ద్వారా ఫోన్పే చేయించుకోండి. అలా ఆ స్క్రీన్ షాట్, వాళ్ళు పెట్టిన స్క్రీన్ షాట్ని మాకు పెట్టినా సరిపోతుందండి. తర్వాత అడ్రస్ ఫార్మేట్ అండి. అడ్రస్ ఎలా పెట్టాలి ఏంటి అనేది ఫార్మేట్ పెడతాను. ఆ ఫార్మేట్ ప్రకారం పెట్టాలండి. ఆ అడ్రస్ని చాలా మంది పేపర్ మీద రాసేసి ఫోటో పెడుతున్నారు. అలా కాదు, టైప్ చేసి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మాకు అడ్రస్ రాదు, రాయడం రాదు, మాకు టైప్ చేయడం రాదు, చదువుకోలేదు అన్న వాళ్ళు మీరు వాయిస్ రికార్డ్ పెట్టినా కూడా నేను దాన్ని టైప్ చేసి మేమే పెడతాము. టెన్షన్ లేదు. ఓన్లీ ఎవరికైతే చదవడం రాయడం రాదు అన్న వాళ్ళకి మాత్రమే అండి ఈ ఆప్షను. ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకొకటి, ఏదైనా కానీ మేము వేరే ఎక్కడో వినని ఊర్లు ఉంటాయి, ఆ స్పెల్లింగ్ మిస్టేక్లు అవుతాయి. ఇలా మేము వాయిస్ రికార్డ్ పెట్టడం కన్నా మీరే టైప్ చేసి పెడితేనే కరెక్ట్ ఉంటుంది. జస్ట్ ఓన్లీ 1%, 99 కాకుండా 1% ఆ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండకూడదని ఈ ఆప్షన్ పెట్టాము. అంతేగాని అందరూ అలా పెట్టకండి ప్లీజ్. ఇక తర్వాత మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందా లేదా, ఇండియన్ పోస్ట్లో పంపించాలని అడుగుతాను. కొరియర్ అనేది ఆల్ ఓవర్ ఇండియా అండి. ఏ స్టేట్లో ఉన్నా సరే, విలేజ్లో ఉన్నా సరే పంపిస్తాము. ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాము. విలేజ్ అయినా సరే ఇండియన్ పోస్ట్లో పంపిస్తాము. టెన్షన్ ఏం లేదు. మీ అడ్రస్కి తర్వాత ఏ కొరియర్ అవైలబుల్ ఉంది ఆ కొరియరు తర్వాత ఎడిట్ చేసి పెడతాము. అడ్రస్ ఓకేనా కాదని ఫైనల్గా మీరు అడ్రస్ ఓకే అని రిప్లై ఇస్తే
ఆర్డర్ అనేది బుక్ అవుతుంది. ఆర్డర్ బుక్ చేసిన తర్వాత ఆర్డర్ బుక్డ్ అని కన్ఫర్మేషన్ పెడతాము. పెట్టిన తర్వాత 2 to 5 వర్కింగ్ డేస్లో మీకు ట్రాకింగ్ ఇస్తామండి. మీరు ట్రాకింగ్ చెక్ చేసుకున్నారనుకోండి, ఎక్కడికి వచ్చింది, ఎప్పుడు వస్తుంది అన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఎప్పుడు డిస్పాచ్ చేశారు అన్నది కూడా క్లియర్గా ట్రాకింగ్ చెక్ చేసుకుని తెలుస్తుంది. ట్రాకింగ్ చెక్ చేయడం రాని వాళ్ళకి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదని నేను చెప్తాను కదా. డెలివరీ టైం అనేది డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉంటే 5 to 8 వర్కింగ్ డేస్లో వస్తుంది. లేదు ఇండియన్ పోస్ట్లో అనుకుంటే 8 to 10 వర్కింగ్ డేస్లో వస్తుందండి. ఏదైనా కొరియర్ ఇష్యూ అయినా లేట్ అయినా ప్రాబ్లం అవ్వకూడదని ఎక్కువ టైం చెప్తాము. మేము చెప్పిన టైం కంటే ముందే వస్తుందని. నేను చెప్పిన టైం దాటిన తర్వాత కూడా మీకు చెక్ చేసుకోవడం రాకపోతే అప్పుడు అడగండి, నేను చెక్ చేసి పెడతాను. బట్ నో ఇష్యూ. బట్ కొందరు ట్రాకింగ్ ఇవ్వకనే కూడా డెలివరీ అయిపోతుందండి. కొందరికి 3 daysకే అయిపోతుంది. ఇది అవుతుంది, టెన్షన్ ఏం లేదు. ఇంకొకవేళ అర్జెంట్ కొరియర్స్ ఏవైనా కానీ మాకు మ్యారేజ్ ఉంది అలా అన్నప్పుడు 2 days 3 daysలో డెలివరీ అయ్యేలాగా ఎక్స్ప్రెస్ కొరియర్ ఉంటుందండి. దానికి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది, షిప్పింగ్ ఛార్జెస్. అవి పే చేస్తే ఎక్స్ప్రెస్ కొరియర్లో కూడా పంపిస్తాము. ఇక తర్వాత వచ్చేసి మీరు చాలామంది ఇది అవుతుంటారండి, ఇప్పుడు మేము పేమెంట్ ముందుగా చేయాలి, ముందుగా చేస్తే మీరు పంపిస్తారని గ్యారంటీ ఏంటి అని. ప్లీజ్ అండి, చీట్ చేసే వాళ్ళెవ్వరూ కూడా కామెంట్స్ అనేది ఓపెన్లో పెట్టి ఆన్ చేసి పెట్టి ఉండరండి. మేము కామెంట్స్ అనేది ఆన్లో పెట్టాము అంటే జెన్యూన్ అనే అర్థం. ఎందుకు అంటే ఇప్పుడు నేను చీట్ చేస్తున్నాను అనుకోండి, నేను బిజినెస్ చేయట్లేదు, జస్ట్ అమౌంట్ వేయించుకొని చీట్ చేస్తున్నా అంటే ఇక ఎంతమంది వేలల్లో మమ్మల్ని చీట్ చేశారు, వీళ్ళు డబ్బులు వేసుకొని ఇచ్చేశారు అనేసి చాలా మంది కామెంట్స్ పెడతారు కదా. మీరు కామెంట్స్ చెక్ చేసుకోవచ్చు. కస్టమర్కి వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది, తర్వాత ప్రోడక్ట్ ఎలా వచ్చింది అన్న రివ్యూస్ కూడా ఉంటాయి. మీరు టెన్షన్ పడకుండా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ టైం ఆర్డర్ పెడితే టెన్షన్ పడుతున్నారు అనుకోండి, తక్కువ కాస్ట్ది పెట్టండి. అప్పుడు అది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ ఆర్డర్ చేసుకోండి. నేను ఇది మాత్రమే చెప్పగలుగుతాను. ఇక ఎందుకంటే చాలామంది చీట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి, బిజినెస్ అలా చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మాలన్నా కూడా మీకు ఇదే అవుతుంది. ఎందుకంటే మీ ప్లేస్లో నేనున్నా కూడా నేను కూడా అలాగే ఆలోచిస్తాను. ఎందుకంటే డబ్బులు అనేది కష్టపడి సంపాదిస్తే వస్తుందండి. ఎందుకంటే ఇంకొకరికి ఈజీగా వాళ్ళు మోసపోకూడదు. ఎందుకంటే మోసం చేసే వాళ్ళకన్నా మోసపోయిన వాళ్ళది తప్పు అంటారు. ప్లీజ్, ఎందుకంటే నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఆలోచించుకోండి, ఇది చేసుకోండి. ఎందుకంటే కాల్ ఆప్షన్, తర్వాత మెసేజ్లకి ఫాస్ట్ రిప్లై, ఇవేవి మీకు అందుబాటులో, నేను ఆన్లైన్లో ఉన్నాను అంటే అందుబాటులో కంపల్సరీగా ఉంటాను, అంతే తప్ప టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ నేను ఏదైనా సరే ఈరోజు వర్క్ ఉంది లేదా రేపు వర్క్ ఉంది, ఏమైనా ఆర్డర్ పెట్టాలనుకుంటే ముందు రోజే ఈరోజే పెట్టేసుకోండి. అర్జెంట్ ఆర్డర్స్ కానీ నేను వాయిస్ రికార్డ్ పెట్టి లేదా మెసేజ్ పెట్టి గ్రూప్లో పెడతాను. గ్రూప్లో చెక్ చేసుకుంటూ ఉండండి, మీకే తెలుస్తుంది. తర్వాత క్వాలిటీ, కాస్ట్ ఇంత తక్కువ ఉంది కదా, లో క్వాలిటీది ఉంటుందేమో అని చాలా మంది డౌట్లు అండి. లేదు, వీడియోలో ఉన్నట్లే యాస్టీజ్ అలాగే వస్తుంది, ప్రీమియం క్వాలిటీ అండి. క్వాలిటీ విషయంలో టెన్షన్ ఏమీ లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ డ్యామేజ్ వస్తే ఎలాగా అన్నది. డ్యామేజ్ వస్తే అండి, మీరు డ్యామేజ్ వచ్చినా లేదా మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వచ్చినా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. మీకు టెన్షన్ ఏమీ లేదు. బట్ ఏమంటే మీరు ఓపెనింగ్ వీడియో తీయడం మాత్రం మర్చిపోకండి. ఓపెనింగ్ వీడియో తీయడం మర్చిపోతే ఎక్స్చేంజ్ అనేది ఉండదండి, అది గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో తీయాలి. అది ఎలా తీయాలంటే ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి. మధ్యలో ఎక్కడ కట్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదు. 360 degrees కనిపించేలాగా తీయాలి. పైన నుంచి ఒకరు వీడియో తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేయాలి. ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో ఓపెన్ చేస్తే వీడియో ఎక్కడ పోతుందో, ఆ ప్రోడక్ట్ ఎక్కడ ఓపెన్ చేస్తున్నామో తెలియదు, క్లారిటీ ఉండదు. ప్లీజ్, ఒకవేళ కొరియర్ వచ్చినప్పుడు ఇంకొకరు ఎవరు అందుబాటులో లేనప్పుడు మీరు ఇంకొకరు వచ్చే వరకు వెయిట్ చేయండి, తర్వాతనే ఓపెన్ వీడియో తీయండి. తర్వాత పైనుంచి ఒకరు తీయమనంటే నిలబడుకొని కాదండి, కూర్చొని. బట్ క్లియర్గా ప్రోడక్ట్ కనిపిస్తుందో లేదా అని వీడియో తీసేవాళ్ళు వీడియో మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ ప్రోడక్ట్ అనేది వీడియో నుంచి పక్కకు వెళ్లకుండా ఉండాలన్నమాట. ఏదైనా డ్యామేజ్ ఉన్నా క్లియర్గా వీడియోలో చూపించండి. ఇక్కడ డ్యామేజ్ ఉంది అని క్లియర్గా చెప్పండి.
వాయిస్ కూడా ఉండాలి. తర్వాత ఏదైనా డిఫరెంట్ డిజైన్ ఉన్నా సరే వీడియోలో క్లియర్గా చూపించండి. ఎండ్ వరకు కూడా ప్రోడక్ట్ని క్లియర్గా చూపించాలి. అది ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనమాట. ఇలాంటి ఓపెనింగ్ వీడియో ఉంటే మీకు ఈజీగా ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో తీయాలని ప్రతి వీడియోలో చెప్తా. ఆర్డర్ పెట్టిన ప్రతిసారి రీసెల్లర్ అయినా సరే రోజుకు 10 ఆర్డర్లు పెడుతున్నా, రోజుకి 20 ఆర్డర్లు పెడుతున్నా, ప్రతి దానికి నేను చెప్తూనే ఉంటా ఏమేం రూల్స్ ఫాలో అవ్వాలనేసి. వాటిని ఫాలో అవ్వండి. కానీ చాలా మంది నేను మర్చిపోయానండి, మీకు ఇంతవరకు ఇప్పటికి 40-50 ఆర్డర్లు పెట్టాను, బట్ అయితే ఇంతవరకు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం, మీరు అలా పంపించారని ధీమాతో నేను ఈరోజు ఓపెనింగ్ వీడియో తీయలేదు, బట్ అయితే ఇలా జరిగింది అని అంటుంటారండి. ప్రతిదీ అంటే కొన్ని అనేది వర్కర్స్ అంటే చాలా ఉంటుంది, హోల్సేల్ కాబట్టి చాలా ఉంటుంది, హెవీ ఉంటుంది. వాటిలో వర్కర్స్ హడావిడిలో చెక్ చేయకుండా పంపించింది బై మిస్టేక్ వచ్చిన జరగచ్చు, లేదనుకుంటే కొరియర్లో వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవ్వచ్చు, ఇలా ఏదైనా జరగచ్చు. ఎందుకంటే నోటికి 1-2 అలా అవుతాయి, బట్ అన్నీ అలా అవుతాయని కాదు. అలా అయినప్పుడు ఇంతవరకు మంచిగా వచ్చాయి అంటే మన బ్యాడ్ లక్ అనమాట. మనం ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. కంపల్సరీగా మీ మీద నమ్మకం ఉండి చేశామండి అంటారు. అప్పుడు నేను బాధపడాలో సంతోషపడాలో అర్థం కాదు. మా మీద నమ్మకం పెట్టుకున్నారని సంతోషపడాలో, లేదా ఇప్పుడు అలాగా వాళ్ళకి వీడియో తీయడం అంటే నమ్మకం పెట్టుకోవడం వల్ల వీడియో తీయడం మానేశారని బాధపడాలో తెలియదు. ప్లీజ్ అండి, ప్రాపర్ ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలి. ఓపెనింగ్ వీడియో లేకపోతే ఎక్స్చేంజ్ ఉండదు. ఇక ప్లీజ్ నన్ను తప్పుగా అయితే అనుకోకండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్, ఎక్స్ట్రా షిప్పింగ్. చాలా మందికి ప్రతిసారి చెప్తుంటానండి, వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అని రాసుంటే మాత్రమే ఫ్రీ షిప్పింగ్, ఏమీ రాయలేదు అంటే ఎక్స్ట్రా షిప్పింగ్ అండి. గుర్తుపెట్టుకోండి, గ్రూప్లో అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, బట్ ఫ్రీ షిప్పింగ్వి పెట్టండి ఆఫర్ అని అడుగుతున్నారు. త్వరలోనే నేను ట్రై చేస్తానండి, పెడతాను. బట్ ఇప్పుడు వరకు అయితే ఏది రాయలేదు అంటే ఎక్స్ట్రా షిప్పింగ్, ఫ్రీ షిప్పింగ్ అని రాస్తే ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4-5 పెట్టారు, వాటిలో ఒకదాని ప్రైజా అది, లేదా మూడిటి ప్రైజా అని చాలా మంది అడుగుతున్నారు. అది కూడా డౌట్గా అడుగుతున్నారు. లేదు, అది ఒక ప్రైజే అని ఫిక్స్ అయిపోయి అడుగుతున్నారు. అంటే అంత తక్కువ కాస్ట్ అని అందుకోసం డౌట్గా అడుగుతున్నారు. నేను కాంబో పెట్టాను అంటే ఓన్లీ ప్రైజ్ ఒకటే పెట్టాను అంటే ఆ కాంబో ప్రైజ్ అండి. 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, 6 ఇయర్ రింగ్స్ ఉన్నా సరే వాటి కాంబో ప్రైజ్ అది. ఒకవేళ నేను కింద సింగిల్ పీస్ ప్రైజు లేదా సింగిల్ ప్రోడక్ట్ కాస్ట్ అని పెడితేనే అప్పుడు సింగిల్ ప్రోడక్ట్ ఇది. ఏమీ పెట్టలేదు. ఇప్పుడు 220 2 ఇయర్ రింగ్స్ ప్రైజ్, అది కాంబో ప్రైజ్. అది కాంబో ప్రైజ్ అని స్పెషల్గా నేను మెన్షన్ చేయలేదు, ఎందుకంటే అంత టైప్ చేసి ఎడిటింగ్ చేసి అంత టైం ఉండట్లేదని ప్రతిదానికి నేను చెప్పట్లేదు అంతే. అంటే కానీ అది వాటి కాంబో ప్రైజ్ 220, అంటే ఈచ్ 110 రూపీస్ పడుతుంది ఇయర్ రింగ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఉన్నట్టువైతే సింగిల్ ఇట్లాగే ఉంటుంది. కాంబో 4-5 ఉండి ఆడొక ప్రైజ్ పెట్టాము అంటే అది కాంబో మొత్తానికి ప్రైజ్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కలర్ ఇష్యూ అండి. కలర్ ఇష్యూ అనేది ఒకే ఒక కేసులో మాత్రమే జరుగుతుందండి. అది ఏంటి అంటే ఇప్పుడు చాలా మందికి అందరికీ 90% మెంబర్స్కి తెలుసు, ఇది మ్యాట్ ఫినిషింగ్, గోల్డ్ పాలిష్, తర్వాత జీజే పాలిష్, సిల్వర్ ఫినిషింగ్, తర్వాత మెహందీ పాలిష్ అనేది, విక్టోరియా పాలిష్, ఇవన్నీ తెలుసు. కొందరికి మాత్రమే తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారు అనేసి మ్యాట్ అని చూసేసి వాళ్ళు గోల్డ్ ఫినిషింగ్ అనేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి పెడతారు ఆర్డరు. తెలియనప్పుడు ప్లీజ్ అండి తెలుసుకోండి. అది మీకు ఒకవేళ నాకు ఇప్పుడు గోల్డ్ పాలిష్లోనే కావాలి, ఇది అదే కాదా అని అడగండి, లేదా గోల్డ్ పాలిష్లోనే పెట్టండి అని అడగండి, లేదా ఇప్పుడు మేము పెట్టిన గోల్డ్ పాలిష్ కాదా అని అడగండి. తర్వాత మీరు ఏదైనా కానీ ఆర్డర్ పెట్టే ముందు 1-2 సార్లు అడగండి. తెలియని వాటిని తెలుసుకోవడంలో తప్పేమీ లేదండి. నాకు తెలియకపోతే తెలియదండి, నేను తెలుసుకొని చెప్తాను అంతే. ఎందుకంటే అన్నీ అందరికీ తెలియాల్సిన అవసరం ఏమీ లేదు, అంతే కదండి. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అయినా సరే మనం తెలియని విషయం తెలుసుకోవడంలో తప్పేం లేదు. ప్లీజ్ దానికి ఏమి మొహబాట పడకండి. ఏమనుకుంటారు మీరు, 1-10 సార్లు అడిగినా సరే నేను ఆన్సర్ చేస్తాను, దాంట్లో ఏమీ అనుకోను. తెలుసుకొనే ఆర్డర్ పెట్టండి. ఆ కేసులో మాత్రమే
మ్యాట్ ఫినిషింగ్ చూసి ఒకవేళ గోల్డ్ పాలిష్ అనుకొని వాళ్ళు ఫిక్స్ అయ్యి ఇచ్చేసారు. మ్యాట్ ఫినిషింగ్ అంటే ఇవి డల్గా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, కలర్ పోయినాయి అని వాళ్ళు అంటారు. బట్ ఆ ఒక్క దాంట్లో మాత్రమే కలర్ ఇష్యూ అనేది వస్తుంది. యాస్టీస్ వీడియోలో ఉన్నట్లే యాస్టీస్ వస్తుందండి. ఇక నెక్స్ట్ సైజెస్ ఇష్యూస్ అండి. సైజెస్ ఇష్యూస్ అంటే ఇప్పుడు వచ్చేదంతా బ్యాంగిల్స్ అలాగే ఇయర్ రింగ్స్లోని సైజెస్ ఇష్యూ వచ్చేది. ఇప్పుడు ఇయర్ రింగ్స్ అనుకోండి, సైజెస్ తెలియాలనే ఫింగర్ మీద పెట్టుకొని ఇలాగా 2 ఫింగర్ సైజ్ ఉందా, 3 ఫింగర్ సైజ్ ఉందా మీరు చెక్ చేసుకొని మీ చేతి మీద ఉందనుకొని మీరు ఇమాజిన్ చేసుకోండి, ఊహించుకోండి ఆ ఇయర్ రింగ్ ఎంత పెద్దగా ఉంది ఏంటి అని. చాలా మంది ఎలా అంటారంటే వీడియోలో చిన్నగా అనిపించిందండి మాకి, అందుకని మేము అనుకున్నాము ఇక్కడికి వస్తే అది పెద్దగా వచ్చేసింది, అది ఆ కాస్ట్కి అది చిన్నదే ఉంటుంది అనుకుంటాము అనేసి అంటారండి. ప్లీజ్ కాదు, అందుకోసమని నేను చిన్నగా వీడియో పెట్టేదాన్ని ఇప్పుడు పెద్దగా కావాలనేసి అడ్డంగా పెడుతున్నాను. ఇప్పుడు దీని నుంచి కూడా మీకు ఏమన్నా అంటే ముందు నిలువుగా చిన్నగా పెట్టేదాన్ని, అలా కావాలా ఇలా కావాలనేది కూడా మీరు నాకు కామెంట్లో తెలియచేయండి అని చెప్పాను. బట్ ఎవ్వరు కూడా నెగిటివ్గా ఏది పెట్టలేదు, అందుకే నేను దీన్నే కంటిన్యూ చేస్తున్నాను. సైజెస్ ఒకవేళ వేళ్ళ మీద మీరు ఇమాజిన్ చేసుకొని చూసుకోండి. అలా అయినా సరే మీకు అర్థం కాలేదంటే మీకు ఒకవేళ స్మాల్ సైజ్ కావాలా, బిగ్ సైజ్ కావాలా, మీడియం సైజ్ కావాలా అని అడగండి. లేదా ఇయర్ రింగ్స్ ఏ సైజులో ఉంటాయండి అని అడగండి, అప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఆ తర్వాతనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అలాంటిది అప్పుడు మాత్రమే. ఇప్పుడు చాలా మంది చెప్పే రీజన్ ఏంటంటే అక్కడ వీడియోలో చిన్నగా అనిపించాయండి, మా దగ్గరకు వచ్చేసరికి పెద్దగా వచ్చేసాయి, మేము ఇంత పెద్దవి అనుకోలేదు, అది కూడా ఆ కాస్ట్కి ఇంత పెద్ద వస్తాయి అనుకోలేదు అంటారు. అప్పుడు నేను సంతోషపడాలో ఏడవాలో అర్థం కాదనమాట. అంటే వాళ్ళు అంటే చాలా తక్కువ కాస్ట్కే పెద్ద వచ్చాయి అని చెప్పిన దానికి సంతోషపడాలా, లేదా కొందరు ఎలా అంటే ఒకవేళ తక్కువ కాస్ట్కే పెద్దవి వచ్చినా వాళ్ళకి యూజ్ అవనప్పుడు ఏం చేస్తాం, అది కస్టమర్ది మనీ పోయినట్లే, వాళ్ళు యూజ్ చేసుకోలేరు. వాళ్ళు యూజ్ చేసుకోనప్పుడు వేస్ట్ కదా. అప్పుడు నేను తక్కువ కాస్ట్కే పెద్దవి ఇచ్చినా కూడా వాళ్ళకి ఉపయోగపడినప్పుడు వేస్ట్ అవుతుంది. దానికి బాధపడాలో నాకు అర్థం కాదు. ప్లీజ్ అండి, ప్లీజ్ ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసి పెట్టారనుకోండి, ఇలాంటిది ఏది ఇది ఉండదు. తర్వాత మీరు నేను ఇద్దరం బాధపడాల్సి వస్తుంది, అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇష్యూస్ అండి. బ్యాంగిల్ సైజెస్ అంటే బ్యాంగిల్ సైజ్ అనేది చాలా మందికి తెలుసు, వాళ్ళ సైజెస్, కొందరికి తెలియదు అనమాట. తెలియకుండా ఊరికే పెట్టేస్తుంటారు ఆర్డర్. అలా కాదు, మీకు తెలియకపోతే మీ బ్యాంగిల్ సైజు మీరు చెక్ చేసుకొని పెట్టండి. ఎలా చెక్ చేసుకోవాలో తెలియకపోతే ఎలా చెక్ చేసుకోవాలని అడగండి, నేను క్లియర్గా చెప్తాను. తర్వాత కొందరు ముందు సైజు ఒకవేళ ముందు కొంచెం బొద్దుగా హెల్దీగా ఉండింటారు, మళ్ళీ ఇప్పుడు లీన్ అయ్యి ఉంటారు, ఇప్పటికి తేడా వస్తుంది. లేదా కొందరు ముందు లీన్గా ఉండింటారు మళ్ళీ కొంచెం బొద్దుగా ఉంటారు, సైజెస్ మారుతాయి. మారాయేమో, మారిండొచ్చు అన్న కొంచెం డౌట్ ఉన్నా సరే ఇంకొకసారి చెక్ చేసుకొని పెట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీ బ్యాంగిల్ సైజ్ 2-4 సైజ్ అనుకొని మీరు 2-4 సైజ్ పెట్టారనుకోండి, మేము 2-4 సైజే పంపించాము, బట్ అయినా మీకు అది టైట్ అయింది మీరు బొద్దుగా అవ్వడం వలన, కానీ మీరు సైజు తప్పుగా పెట్టినట్లు, అది పంపించడం వల్ల మా తప్పు కాదు. ఒకవేళ మీరు 2-4 సైజ్ ఆర్డర్ పెట్టారు, మేము 2-6 సైజ్ పంపించాము అంటే మీరు స్కేల్తో మెజర్ చేసి సైజెస్ ఇష్యూ తెలుసుకోవచ్చు. అలా చూసి మాకి మీరు తప్పుది పంపించారు అని ప్రూవ్ చేశారనుకోండి, ఎక్స్చేంజ్ ఉంటుందండి. మీరు చెప్పిండే సైజు యాసిడ్ వచ్చిందంటే ఎక్స్చేంజ్ ఉండదు. మీరు చెప్పిన సైజు కాకుండా వేరే సైజు పంపిస్తే ఎక్స్చేంజ్ ఉంటుంది. క్లియర్ కదా. ఇక పేమెంట్ అండి, పేమెంట్ అనేది ఎనీ ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. తర్వాత మీది ఆర్డర్ చేస్తారే ఆ నెంబర్ నుంచినే కాకుండా వేరే ఏ నెంబర్ నుంచైనా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ కూడా అదే చెప్పాను కదా, ఫాస్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టొచ్చు. ఇక మెయిన్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను, గ్రూప్లో ఏదైనా నోట్ పెట్టినా వాయిస్ రికార్డ్ పెట్టినా అస్సలు చూడట్లేదు, పదే ఇది చేస్తున్నారు. నా ముందు నెంబరు, ఇంతకు ముందు వాడుతున్న నెంబరు, ఇంతకు ముందు యూట్యూబ్ ఛానల్లో ఉన్న నెంబర్ ఇప్పుడు అది వర్క్ అవ్వట్లేదు. యూట్యూబ్లో అది స్ట్రక్ అయిపోతుంది, స్టోరేజ్ ఆ ఫోన్ అనమాట. కొత్త ఫోన్లో ఇప్పుడు కొత్త నెంబర్తో ఇది చేస్తున్నా నేను. ప్లీజ్ ఆ నెంబర్కి చేయకండి అని నోట్ పెడుతున్నాను. అయినా సరే ఈ నెంబర్కి మాత్రమే, ఇప్పుడు డిస్ప్లే ఉన్న నెంబర్కి మాత్రమే మీరు ఎంక్వైరీ అడగండి, మెసేజ్లు పెట్టండి అని ప్రతిరోజు పెడుతుంటాను గ్రూప్లో.
బట్ అయినా సరే ముందు నెంబర్కి పెడుతుంటారు, అడుగుతుంటారు, ఇది చేస్తుంటారు. నాకు చాలా దానికే కాల్స్ వస్తుంటాయి, దానికే ఇది వస్తుంటుంది. వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఈ నెంబర్కి చేస్తే మాత్రమే మీకు ఫాస్ట్గా రిప్లై ఉంటుంది. ఆ నెంబర్కి చేస్తే 2-3 రోజులకు ఒకసారి స్ట్రక్ అయ్యింది, నేను చెక్ చేసుకొని చూసుకుంటున్నాను. ప్లీజ్ లేట్ అవుతుంది. గ్రూప్లో నోట్ చూసుకుంటా ఉండండి. ఇంకా ఇందాక చెప్పాను కదా సిఓడే ఆప్షన్ పెడితే నేను గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తానని, అలాంటివి ఏదైనా కానీ. ఇంకా ఇందాక చెప్పాను, ఒకవేళ నేను ఈరోజు అందుబాటులో లేను అన్నప్పుడు లేదా రేపు ఉండను అన్నప్పుడు నేను ముందుగా చెప్తాను. నాకు ముందుగా తెలిస్తే సడన్గా ఏదైనా వస్తేనే నేను అప్పుడప్పుడు చెప్తాను. కానీ లేదు నాకు ప్రీ ప్లాన్డ్గా ఉన్నాననుకో రేపు నేను అందుబాటులో ఉండనండి. ఏదైనా అర్జెంట్ ఆర్డర్స్ ఉంటే ఈరోజే ప్లేస్ చేసుకోండి. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ చేయండి. ఏమైనా కూడా అడగండి ఈరోజే. రేపు నేను అందుబాటులో ఉండను. ప్లీజ్ దయచేసి రేపు కొంచెం కాల్స్ తక్కువ చేయండి. అర్జెంట్ వాటికి మాత్రమే మీరు కాల్స్ చేయండి. నేను ఆన్లైన్లో లేకున్నా సరే అర్జెంట్ వాటికి నేను రిప్లై ఇస్తా అని. నేను ఏదైనా కానీ మీతో డైరెక్ట్ ఇది అవ్వాలి, ఒక విషయం చెప్పాలి సడన్గా అనుకుంటే ఇలాంటివి చాలా ఉంటాయండి. ఇప్పుడు ఏదో అడ్రస్లో ఒక ఫోన్ నెంబర్ మిస్ అయి ఉంటుంది, నేను అడ్రస్ చూసుకుంటాను, బుక్ చేసి ఉంటాను, బట్ అయితే ఫోన్ నెంబర్ మిస్ అయిందని ఇంకొకసారి చెక్ చేసుకున్నప్పుడు ఫోన్ నెంబరే మిస్ అయినప్పుడు ఈ ఆర్డర్ ఎవరు పెట్టారో అనేది తెలీదు. అలాంటప్పుడు నేను గ్రూప్లో అడుగుతాను, ఈ ప్రోడక్ట్ ఎవరు పెట్టారు, ఆ అడ్రస్లో ఫోన్ నెంబర్ మిస్ అయింది, ఈ ప్రోడక్ట్ ఎవరు పెట్టారో ఒకసారి పింక్ చేయండి అని. అలాంటిది మీరు ఫాలో అవ్వలేదు అంటే ఆ ఆర్డర్ అనేది లేట్ అవుతుంది, మీకే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మీరు చూసుకొని రిప్లై ఇచ్చినప్పుడు స్టాక్ అవుట్ అయిపోవచ్చు, మీకు డిలే అవ్వచ్చు. ఇలాంటివి చాలా ఉంటాయండి. నేను గ్రూప్లో నోట్ పెడుతుంటే అది ఫాలో అవ్వట్లేదు. ప్లీజ్ అండి, స్పెషల్ రిక్వెస్ట్, ఫాలో అవ్వండి. ఇంకా ఏంటంటే మీరు నాకు పేమెంట్ ఫుల్ చేసేస్తారండి. మీరు ఇంకా మళ్ళీ ప్రోడక్ట్ వచ్చినాక ఎవరికి కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం ఏం ఉండదు. బట్ అయితే ఫ్రాడ్ కాల్స్ వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు. ఈ మధ్య తగ్గిపోయాయి, ఇంతకు ముందు వచ్చేటివి ఎక్కువగా. అంటే మీ ప్రోడక్ట్ రిటర్న్ వెళ్ళిపోతుందండి, మీరు ఒక 2 రూపీస్ లింక్ పెట్టాము దానికి వెయ్యండి, 10 రూపీస్ వెయ్యండి అని అంటుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే అయ్యో నిజంగానే తెలియని వాళ్ళు నిజంగానే ప్రోడక్ట్ రిటర్న్ వెళ్ళిపోతుందంట, జస్ట్ 2 రూపీసే కదా పంపించేసేస్తే ఇది అవుతుంది, ఎందుకు టెన్షన్ అన్నట్లుగా నన్ను అడక్కోకుండా కూడా కొందరు ఇంతకు ముందు చేశారు, ఒక 6 months 7 months బ్యాక్వి. ఇప్పుడైతే జరగట్లేదు. బట్ ఇలాంటివి ఏవైనా సరే ఒకవేళ జరిగాయి నాకు వచ్చింది కాల్ అని వేరే కస్టమర్ చెప్పినా కూడా నేను దాన్ని గ్రూప్లో పెడతాను. మీరు దాన్ని ఫాలో అవ్వకపోతే మిస్ అవుతారు అన్నది నేను చెప్తున్నాను. ఇప్పుడు అలాంటిది వచ్చినప్పుడు